పూరా లోకల్. దీంట్లో ఎవరిని కూడా అభిప్రాయం తీసుకోలేదు. ఎవడన్నా తప్పు మాట్లాడినా ఎవరైనా వ్యతిరేకించినా తర్వాత లాస్ట్ 2 మీటింగ్ల తర్వాత డిజైన్ అర్థమైనాక ఇగో ఎంపీ గారు మంచి నేను కూడా అంగీకరించిన కొన్ని మంచి మంచి ఐడియాస్ ఇస్తా కేసీఆర్. లాస్ట్కి తెలిసిపోయింది ఓవరాల్ ఐడియా అయింది తెలంగాణను మున్సుడు. అది ఎవరికి లాభం కాదు. ఇది కాంగ్రెస్ చేసింది అసాధ్యమైన ప్రాణహిత చేవల్ల అంటే దానికంటే అసాధ్యమైంది ఇది తుమ్మడట్టి నుంచి మేడిగడ్డకి తీసుకోవచ్చు, ఈ నదిని ఉల్టా తిప్పుడు, ఇవన్నీ పిచ్చి పిచ్చి. దాంట్లో 1-2 దాంట్లో నేను అంగీకరించలేదు. అంగీకరించాలంటే నిలబడి నువ్వు చేసిన తప్పు అట్లేం కాదు. అగో ఎంపీ గారు కూడా అడిగితే కాదే ఆయన ఇంజనీర్ చెప్పిందే కరెక్ట్ అని అన్న 2 సార్లు అనే వరకు నన్ను కూడా పిలుచుడు బంద్ చేసిండు నన్ను కూడా. కానీ ఈ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా ఈటల గారు లేరు. నాకు యాదకొత్త వల్ల బహుశా ఒక్కసారి హరీష్ రావు గారు వచ్చిండ్రు. ఇది మొత్తము A to Z డిజైన్డ్ బై కేసీఆర్. కామన్ సెన్స్గా మంచి ఐడియాస్ ఉంటాయని ఇంజనీర్స్ చేసే పని. ఎవరినన్నా తప్పు పట్టాలి అదే దాని ఇంజనీర్స్ అంటే అదే దాని కేసీఆర్ అంటే ఇంజనీర్సే. ఇంజనీర్స్ కూడా వాళ్లకు ధైర్యం ఉంటే తాంతే తందాననేటోళ్ళను పెట్టుకున్నారు. ఎవరన్నా అండు మాట్లాడితే వాళ్ళని తీసేసిండ్రు ఇంజనీర్స్గా. నాకు తెలుసు రంగారెడ్డి గారిని అడ్వైజర్గా పిలిచిండ్రు, తనని ఎట్లా తీసేసిండ్రో నాకు కళ్ళారా తెలుసు. నేను అదే వేరే కథ. ఇవన్నీ ఒక్కొక్కటి స్టోరీస్ ఉన్నాయి. ఎంతోమంది ఉన్నారు మా వికారాబాద్ ప్రాంతం నుంచి. పెంటారెడ్డి గారు ఇది తర్వాత పెంటారెడ్డి గారు కూడా దాంట్లో అడ్వైజర్గా అయ్యిండు. అయితే దీంట్లో అన్నిట్లో కూడా నాకు తెలిసినంత వరకు 1% కాదు 0.1% ఇన్వాల్వ్మెంట్ ఈటల రాజేందర్ గారిది లేదు. తప్పు అంతా ఇలా వాస్తవంగా చెప్పాలంటే కవిత లేదు, కేటీఆర్ లేదు, హరీష్ రావు లేదు. ఓన్లీ ఏకైక మన కేసీ రావు గారిదే అంత మొత్తం డిజైన్. ఇది ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. అవును ఫైనాన్స్ మినిస్టర్గా ఉండు. కానీ ఫైనాన్స్ మినిస్టర్గా ఏంది బడ్జెట్ క్యాబినెట్ అప్రూవ్ చేస్తే అది తను కూడా కంపల్సరీ అప్రూవ్ చేయాలి. దాన్ని అడ్డుకోలేడు. ఇంకోటి ఒక్కసారి శాంక్షన్ అయిపోయినాక ఏం చూస్తారో ఖర్చులు ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవి వాళ్ళ పాత్ర. అందులో కూడా ఇప్పుడు చూస్తే కాళేశ్వరం డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద రాదు, అది వేరే కార్పొరేషన్ అయింది. ఆ కార్పొరేషన్కు సపరేట్ కంట్రోల్స్ ఉంటాయి ఇవన్నీ. అయితే నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారిది ఒక్క చిన్న పాత్ర కూడా లేదు. ఈ డిజైన్ పిచ్చి పిచ్చి డిజైన్లు, తెలంగాణ నాశనం చేసే డిజైన్లు, ప్రాణహిత చేవలాన ఇంకా దానికంటే అధ్వానమైన కాళేశ్వరం కూడా.